తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు 40 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనలోనే ఉన్నటువంటి వ్యక్తి శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు. చాలామందికి రకరకాల సమస్యలు అయితే ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ ఆర్థిక సమస్యనే ప్రధానంగా చూస్తూ ఉంటారు. కుటుంబ కలహాలకైనా, వ్యాపారంలో అయినా, ఏ పెట్టుబడిలో కనుక చూసుకున్నా సరే ఆర్థిక సమస్యలే ఎక్కువగా ప్రధానంగా చూపిస్తూ ఉంటారు. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు మనం శ్రీ గురు కరుణామయ్య గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఆర్థిక సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయండి. దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలంటారు? మొట్టమొదట సమస్యని నేను గుర్తించే విధంలో ఉంది. ఓ తలనొప్పి వచ్చినా కూడా అది బ్రెయిన్ ట్యూమర్ ఏమో అని హడిలిపోతే మందే తప్పు. అంటే సమస్య అంటే నాకు తినడానికి కూడా తిండి లేకుండా, రేపు పొద్దున ఒక చిన్న ఖర్చు తట్టుకోవడానికి శక్తి లేకుండా అంత బలహీన పరిస్థితిలో ఉంటే దాన్ని ఆర్థిక సమస్య అంటారు. నాకు 10 లక్షలు ఉంది, నేను అనుకున్నాను ఇంకో 20 లక్షల కాంట్రాక్టు, అది రావట్లేదంటే అది ఆర్థిక సమస్య కాదండి. నేను అనుకున్న కోరిక నెరవేర్చలేదు. సో సమస్యను నేను గుర్తించాలి ముందు. ఏదైనా సరే మనం బుద్ధి వల్ల ఒక కోరిక వస్తుంది, దాన్ని తప్పంటలే. వచ్చినప్పుడు మంత్రాలు ఉన్నాయి, ఉపాసన పద్ధతులు ఉన్నాయి, కానీ ముందు చేయాల్సింది నేను చెప్పి తర్వాత సాధన పరిష్కారాలు చెప్తాను. వచ్చినప్పుడు అమ్మవారి ముందు కూర్చుని మొట్టమొదట, అమ్మ నీ దయ వల్ల బాగానే ఉంది, థ్యాంక్స్, తృప్తిగా ఉంది, కాకపోతే ఇంకొంచెం ఏదైనా ఉంటే 4 ఖర్చులు కలిసి వస్తాయి, 10 మందికి సాయం చేయొచ్చు, ఆ రకంగా కొంచెం నాకు సాయం చేసి పెట్టు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ వస్తే ఆ వచ్చిన దాంట్లో 10% నేను కమ్యూనిటీకి ఖర్చు చేస్తానని పెట్టుకోవాలి. లేకపోతే అస్థేయము అన్న దోషం వస్తుంట. నాది అస్థేయం అన్న దోషం పంచమహాపాతకాలు. నాది కానిది ఒకటి నేను అనుభవించడం. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి, ఎవరో ఒక టైం ఎంత అయిందని అడుగుతారు, మీరు ఎవరినో 8:45 అంటారు, మీరు థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోవచ్చు. ఉపకారం జరిగింది, మీరు రిటర్న్ చేయలేదు. వీళ్ళందరూ కూడా మీకు టైం చెప్పి, వాళ్ళు వేళకొచ్చి సూర్యుడు, వీచి గాలి, కురిసే వర్షం, అన్నిటికీ నేను రుణపడి ఉన్నాను ప్రకృతికి. అంచేత పుట్టిన ప్రతి వాళ్ళు, ఈ కెమెరామ్యాన్లు, వాళ్ళందరూ కూడా వచ్చిన శాలరీలో 10% ధర్మకార్యాలకు వినియోగించాలి. నాకు 1000 వచ్చింది నైజా అంతా, నువ్వు వినియోగించు, రేపొద్దున 10,000 వస్తుంది గ్యారంటీ. 10% డబ్బు, 10% సమయం ధర్మకార్యాలు. అది పోతే ఫస్ట్ ఆ ప్రేయర్ తీసుకుని, ఇప్పుడు మీరు అమ్మైనా సరే, మీరు చిన్నప్పుడు మీ అమ్మగారు బొమ్మ ఇస్తారు, ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ బొమ్మ ఇస్తుంది, ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ ఎప్పుడు చూసినా ఏడుపు, ఎన్ని ఇచ్చినా తృప్తి లేదు నీకు అన్నారు కట్టించుకుంటూ. వీడు కూడా అదే, నీకు తిండి ఇచ్చింది, ఓ రూఫ్ ఇచ్చింది, పెళ్ళం ఇచ్చింది, పిల్లలు ఇచ్చింది, ఎందుకురా ఏడుపు? నువ్వు ముందు చెప్పిన దానికి తృప్తిగా థ్యాంక్స్ చెప్పు ఫస్ట్. హాయిగా ఉందమ్మా జీవితం, ఏదో అందరికీ పెళ్ళి లేకపోతే నాకు పెళ్లి చేసావు, కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్వాలేదు, కానీ ఇది కూడా ఇస్తే బాగుంటుందను తప్పనిసరిగా నెరవేరుతుంది. ఓకే, తృప్తి ముందు రావాలి. అదే తుష్టి. శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, ఆరోగ్యమస్తు. తుష్టే పుష్టి, తృప్తే బలం. ఈ బలమైనటువంటి మనస్సుతో నేను మంత్రం చెప్తే వెంటనే పనిచేస్తుంది. ఏం చెయ్యాలి? 2 రకాలు ఉన్నాయి పరిష్కారం. తప్పకుండా. ఇంతకుముందు నేను చెప్పింది అనేక ప్రవచనాలు చెప్తాను. ఏలక్కాయలు, 27 ఏలక్కాయలు. మీరు అనొచ్చు, అసలు డబ్బులు లేకపోతే ఏలక్కాయలు ఎలాకుండా ఎలా సంపాదించాలి, తప్పదు. లేదు మా లాంటి వాళ్ళకు ఫోన్ చేయండి, మేము పంపిస్తాం. మీరైనా పంపిస్తారు, మీ ఛానల్ వాళ్ళు పంపిస్తారు. నేను ఇప్పుడే చెప్పాను కదా, మీ ఛానల్ వాళ్ళు కూడా 10% వాళ్ళకి ఖర్చు చేయాలని. ఏలక్కాయలు పంపించండి. 27 ఏలక్కాయలు ఒక 10 సెకండ్లు నానబెట్టి నీళ్ళల్లో, ఎక్కువ నానితే మెత్తబడిపోతాయి. ఆ ఏలక్కాయల్ని ఒక సూది తీసుకుని దారం 2 పేటలు వేసి దానికి కొంచెం పసుపు రాసి ఒక్కొక్క ఏలక్కాయని ఇలా గుచ్చుతూ, ఓం నమో నారాయణాయ,
ఓం నమో నారాయణాయ. ఈ మంత్రం, అష్టాక్షరి మంత్రాన్ని మెల్లిగా, ఎంత మెల్లిగా చెప్తే అంత ఫలితం. అది చెప్తూ ఒక మాల కింద కూర్చాలి, ఏలా సుగంధమాల. ఏలా సుగంధమాల. ఆ మాల 27 ఎందుకు? మనం ఎన్నో జన్మల్లో 27 నక్షత్రాల్లో పుట్టుంటాం. అవును. పిల్లికి కుక్క కూడా జన్మ నక్షత్రాలు ఉంటాయి, అవి పట్టించుకోవు, జాతకాలు చూడవు, మనం చూస్తాం, అంతే తేడా. ఏ రూపంలో మనం జన్మించినా జన్మ నక్షత్రం ఉంది. అంటే 27 నక్షత్రాల్లో పుట్టి ఎన్ని జన్మల్లో ఏవేమైతే చేసానో కర్మలన్నీ చేర్చి కూర్చిన కర్మమాల బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల అని స్తోత్రం ఉంది. అంచేత కర్మలన్నీ చేర్చి కూర్చిన కర్మమాల. నాయన తెలుసో తెలియకో 27 నక్షత్రాలు ఏవో చేశారు, తీసేసుకో, నన్ను విముక్తిని చేయి, ఈ సమస్య తీర్చేయి. ఒక్కసారి చెప్పండి సార్, అది వ్యూవర్స్ కోసం, అంటే మీరు ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని. కర్మలన్నీ చేర్చి కూర్చిన కర్మమాల బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల. మన మెడలో మాల ఉంది, అందరికీ మాల ప్రత్యేకంగా. అందుకే నేను గొలుసులు బయటకు వేసుకోను, అసలు లోపలే ఉంది గొలుసు. ఇంక నేను బయట వేసుకుని నేను ఎవరికి చూపిస్తాను చెప్పండి? నేను గొలుసు వేసుకున్నంత మాత్రం నేను ఆధ్యాత్మికత, నా ఆధ్యాత్మిక గొలుసులో లేదు. నా ఆధ్యాత్మిక నాకు అమ్మ మీద నమ్మకంలో ఉంది. నేను పైన మంత్రం చెప్తే పని చేస్తుంది, నాకు, మీకు, అందరికీ చేస్తుంది. చేసి ఈ విధంగా చేయాలి. సో 27 కూర్చి మాల వేసి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకోవాలి. అభయవరద ముద్రలతో ఉన్నది వెంకటేశ్వర. శంఖ చక్ర అభయ వరద ముద్రలతో ఉంటే అది బాలాజీ. గదా పద్మం ఉంటే విష్ణుమూర్తి. అది ఎందుకు అని నన్ను అడగండి, ఇదే తీసుకోవాలి. దానికి సమస్యకి అది ఎందుకంటే ఈ యొక్క విషయం నాకు ఆర్థిక సమస్యలు వచ్చాయి. అప్పుడు వచ్చి ఒకసారి బ్యాంకు నుండి, మీ బ్యాంకులో 200 రూపాయలే ఉన్నాయన్నారు, అంత సమస్య వచ్చింది. అవునా? మీరు అనుకుంటారు ఇదేదో పూలపాన్ పని, అన్నీ దాటుకుని వచ్చాను. ఆ ఒక్కొక్క సమస్యకు వచ్చి తీరి కొలిది అమ్మ మీద నమ్మకం పెరిగిందే కానీ తగ్గలేదు. అప్పుడు నా శిష్యురాలే అమెరికాలో ఉండి ఒక ఆవిడ పూర్ణిమ అనే ఫోన్ చేసి, గురుగారు మీకు చెప్పాల్సిందానో కాదు, నాకు ఒక కళ వచ్చింది, ఈ ఏదో పూజ ఇలా యాలక్కలన్నీ కట్టి బాలాజీకి వేస్తే బాగుంటుంది, మీ గురువుగారికి చెప్పింది. పూర్ణిమ న్యూయార్క్, ఇప్పుడు కూడా ఉన్నారు. సరే, అప్పుడు ఆ రోజు గురువారం, ఎప్పుడు చేయాలంటే శనివారం. వినదగు ఎవ్వరు చెప్పిన వినంతనే వేగరపడదు, నేను ఒప్పుకోను. అందరు చెప్పింది మీరు చిన్నవాళ్ళు, మీకేం తెలియదు, మీరు చెప్తున్నారు. అందరూ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అంచేత ఆవిడ చెప్పగానే తప్పకుండా శనివారం చేస్తానమ్మా అన్నం. దేవుడు 27 ఏళ్ళ కాలం పూర్తయిన నమో నారాయణ వేద అయిపోయింది. శనివారం అయిపోయింది. ఆదివారం, సోమవారం ఈసారి న్యూ జెర్సీ నుండి వచ్చింది. ఆయన పేరు బాలాజీ సుబ్రహ్మణ్యం, భాస్కర్ విశ్వనాథన్. ఆయన ఫోన్ చేశాడు, ఆయన 2 ఏళ్ల తర్వాత ఫోన్ చేశాడండి. ఆయన చేసి, గురుజీ మన్నికం అరవల్లో చెప్పాడు, గమనించాలి, నాకు కలలో కనబడి గురువుగారిని అమ్మని తల్లిదండ్రులను భావిస్తావు కదా, ఇదేనా నువ్వు చూసేది, వాళ్ళు ఎలా ఏం ఇబ్బంది పడుతున్నావు చూడక్కలేదా, వెళ్ళి చూడు మొదటి ఒకసారి అనింది. మీ పెర్మిషన్ లేకుండా 50,000 రూపాయలు మీ బ్యాంకులో వేశానండి. అది ఈ పరిస్థితి. అందరికీ అలా అవుతుందా నేను చెప్పలేను, కానీ తప్పనిసరిగా ఇది పాటిస్తుంటే మనశ్శాంతి వచ్చి కొంత మెరుగు. ఆ కొంత నేనేం చేస్తున్నా అంటే, 1,00,000 రూపాయలు ఊహించినప్పుడు 10 రూపాయలు వచ్చినా అమ్మో కదులుతోంది అని నేను తృప్తి పడాలి. రైలు అరగంట ఆగిపోయింది అనుకోండి, కొంచెం అమ్మయ్య కదిలితే అనుకుంటావా లేదా? అవును, అనుకుంటా. అంతేగాని వెంటనే వెళ్ళి హైదరాబాద్ చేరిపోవాలని అనుకోకూడదు. అంటే 10 రూపాయలు వస్తే పనిచేస్తుంది అనుకుంటే ఆ 10 20 అవుతుంది, 20 30 అవుతుంది, 1,00,000 అవుతుంది. అంచేత అది అలాగా సాధించి ఆ మాల కట్టాక దాని చేత్తో పట్టుకుని 3 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు ఈ వీడియోతో పాటు మనం టైప్ చేసి పంపిద్దాం. అందరికీ తెలిసిందే, శ్రీయకాంతాయ కళ్యాణ నిధే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 2 మంగళాశాసన పరిమదాచార్య పురోగమై సర్వైశ్చ పురవరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. 3 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణ నమోస్తే.
అని ఆ మాల వెంకటబాబు మెడలో వేయాలి. శనివారం ఒక్కరోజు చేస్తే చాలు. ఇలా ప్రతి శనివారం చేయాలి. ఇంతకుముందు వేసిన మాలని ఈ మాల వేసాక ఆ మాలని తీసేసి దాచుకోవాలి. ఇలా ఒక 50 శనివారాలు అంటే ఓ సంవత్సరం. ఈ లోపల సమస్య తీరుతుంది. అట్లీస్ట్ ఒక ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది గ్యారంటీగా. నేనేం చేస్తున్నాను, ఆ చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారంటే మొదటి ప్రదక్షిణానికే ఇలా తడువుకుంటున్నాను. అది తప్పు. ప్రదక్షిణ చెయ్యాలి, మిగతాది వాళ్ళకు వదిలేయాలి. అలాగా ఈ పూజ చేస్తే ఏడాది తర్వాత వచ్చినవి మనం ఒక హోమం చేయాలి. ఆ హోమం చేసి పద్ధతి కూడా తర్వాత మిగతా వీడియోల్లో చెప్పుకుందాం ఎప్పుడైనా వీలుంటే. మీ అంతటా మీరే 10 నిమిషాల్లో హోమం చేయించండి. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఓకే. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పూజలు వాళ్ళ హోమాలు చేసుకోవాలనే మా తాపత్రయం. ఎవ్వడి మీ సమస్య నా సమస్య అవ్వదండి. ఎప్పుడును మీరు పురోహితుల్ని బ్రాహ్మణుని తిట్టుకుని ప్రయోజనం లేదు. ఎందుకు అవుతుందండి? మీ సమస్య మీది, నా సమస్య నాది. అంటే మీరే మీ సమస్యకి పరిష్కారం చేసుకుంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది కదా. అది మేము చెప్తాం. అందరూ మంత్రం చదవచ్చు అని వాడినే నేను. నువ్వు చదవకూడదు, మంత్రానికి అర్హత లేదని చెప్పడానికి నాకు అర్హత లేదు. అంచేత ఈ హోమాన్ని చేసుకుని ఆ హోమ గుండంలో ఓం నమో నారాయణ స్వాహ, నారాయణాయ స్వాహ అని అది ఆహుతులు వేయాలి. అది తర్వాత చేసుకో. ముందు ఈ మళ్ళీ చెప్తున్నాను, 27 ఏలక్కాయలు తీసుకుని నీళ్ళల్లో నానబెట్టి 10 సెకండ్లు కాస్త పసుపు వేస్తే మరీ మంచిది. ఒక దారం 2 పేటలు వేసి దానికి కూడా కొంచెం పసుపు రాసి ఏలక్కాయలు ఒక్కొక్కటి తీసుకుని మెల్లిమెల్లిగా చాలా నెమ్మదిగా, ఏదో తొందరగా కాకుండా చెప్పించాలి సార్. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ 27 మాలలకి దాన్ని మాలా వేసి ఈ 3 శ్లోకాలు ఇందాక చెప్పాను, ఆ 3 శ్లోకాలు పఠిస్తూ ఆఖరి శ్లోకంలో విగ్రహానికి వెయ్యాలి. తప్పనిసరిగా అమ్మవారు ఏదో రూపంలో మీకు సాయం అందిస్తుంది. అందే సాయాన్ని నేను ఎరిగి గుర్తించి దానికి మళ్ళీ కృతజ్ఞత చెప్పుకొని, అమ్మ ఏదో పని చేస్తుంది, పర్వాలేదు, థ్యాంక్స్ అని ఎప్పటికప్పుడే కృతజ్ఞతాపూర్వకంగా చేయాల్సిందే పూజ, కానీ ఎదురుచూపులు చూస్తూ చేసేది కాదు. తప్పనిసరిగా ఆర్థిక సమస్యల్లో మెరుగుదల కనబడుతుంది. దాంట్లో సందేహమే లేదు. ఇది మాత్రం.